అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో రాగి ముద్ద అండి. ఇది ఈ టిప్స్తో ఈ కొలతలతో చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఏ టైంలో అయినా తినొచ్చండి. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ అండి. చాలా బలము, చాలా మంచిదండి. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇలాంటివి తింటేనే మంచిదండి. ఈ టిప్స్తో ఈ విధంగా చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఇది ఇప్పుడు ఈ 1 కప్పులో నుండే ఒక 2 టేబుల్ స్పూన్ వేరే కప్పులోకి వేసుకుంటున్నానండి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ 1/2 కప్పు వాటర్ పోసుకుంటున్నానండి. 1/2 కప్పు వాటర్ పోసుకొని ఈ 2 టేబుల్ స్పూన్ రాగి పిండిని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, 1/2 కప్ వాటర్ పోసేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 కప్స్ వాటర్ పోయాలండి. 2 కప్స్ ఇప్పుడు వేసిన తర్వాత మీరు ఇది సాల్ట్ మీ ఆప్షనల్ అండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కలిపెట్టుకున్న రాగిపిండి ఇది ఉంది కదండి, ఈ వాటర్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఇది వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఈ వాటర్ బాయిల్ కానివ్వాలి. ఇవి ఇలా వేయటం వల్ల మనము తర్వాత రాగిపిండి వేసినప్పుడు ఉండలుండలు గడ్డలు గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా బాయిల్కి వచ్చిన తర్వాత ఈ రాగిపిండి మొత్తం వేసేసి కలపకుండా అలాగే క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ పాటు వదిలేయాలండి. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తము చక్కగా ఇలా కలుపుతుండాలండి. ఈ రాగి ముద్ద చేయటానికి గిన్నె మందంగా ఉన్నది తీసుకోండి. ఇలా కలుపుతూనే మిక్స్ చేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత చూడండి, ఇలా మధ్య మధ్యలో పిండి లేకుండా అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నానండి. ఈ గీ వేయటం వల్ల ఈ రాగి ముద్ద టేస్టీగా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుందండి. ఇది ఇలా అంటుకోకుండా చక్కగా వస్తుంది, చేయికి అంటుకోకుండాను. ఇప్పుడు ఈ గీ వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుతూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి గట్టిపడే వరకు. ఇలా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత ఇలా వెడల్పుగా అనేసి ఈ ప్యాన్కి మొత్తం ఇలా వెడల్పుగా అంటే చక్కగా అంతా ఈవెన్గా కుక్ అవుతుందండి. పిండి లేకుండా మధ్యలో ఇలా వెడల్పుగా అనేసి క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్ ఉంచాలండి. ఒక 1 మినిట్ తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఇది ఆ వేడిగా ఉన్నప్పుడే కింద దింపేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో అయినా వేసుకొని ఇలా చేయితో అయినా ఇలా చేయొచ్చండి, లేదా స్పూన్తో అయినా లేదా గ్లాస్తో అయినా ఇలా కింద గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు ఇలా ఒక 5 to 6 మినిట్స్ కలుపుకోవాలండి. అప్పుడు రాగి ముద్ద చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత చేయికి వాటర్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇలా రాగి ముద్ద చేసేసుకోవటమేనండి. ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా, చాలా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది దేంతో అయినా సర్వ్ చేయొచ్చండి. రాగి రోటీ అండి. ఇది చాలా సాఫ్ట్గా చాలా ఎక్కువసేపు మెత్తగా ఉండేటట్టు చూపిస్తున్నాను. ఇది 2 మెథడ్స్లో చూపిస్తున్నానండి. ఏ మెథడ్లో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది ఎక్కువసేపు కూడా చాలా ఇలాగే సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. ఈ టిప్స్తో ఈ విధంగా చేయండి. కొత్త వాళ్ళకైనా కానీ ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు విడిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఒక 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. దీంట్లో మీరు సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఈ వాటరు చక్కగా బాయిల్ అయిన తర్వాత 2 కప్స్ రాగి ఫ్లోర్ వేస్తున్నానండి. రాగి పిండి వేస్తున్నాను. 2 కప్స్ వాటర్కి 2 కప్స్ పిండి వేసుకోవాలండి, ఈక్వల్ క్వాంటిటీలో. వేసుకున్న తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అంతగా మిక్స్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే ఒక 2 to 3 మినిట్స్ క్యాప్ పెట్టేసి వదిలేయాలండి. తర్వాత దీన్ని కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని
మిగతాది క్యాప్ పెట్టేసి అలాగే పెట్టేయాలండి. క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కొద్దిగా తీసుకున్నాం కదండి, ఇది ఇలా కొద్దిగా వాటర్కి చెయ్యికి వాటర్ అనుకుంటూ ఇలా పిండి తడుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి అనేది ఈ విధంగానే చేయాలండి. చేతికి మధ్య మధ్యలో వాటర్ తడి చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా 5 to 6 minutes వరకు ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకోవాలండి. పిండిని అనేది బాగా జిగుటుగా రావాలి. పిండి అనేది ఫస్ట్ పొడిగా ఉంది కదండి, ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా జిగుటుగా వచ్చే వరకు కలుపుకోవాలండి పిండి. అప్పుడే చపాతీ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి, పగలకుండా వస్తుంది. చూడండి, మధ్య మధ్యలో ఇలా కొద్దిగా చెయ్యికి వాటర్ అనుకుంటూ ఇలా కలుపుకుంటుండాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి, పిండి ఇలా కలుపుతున్నప్పుడు ఇలా సాగినట్టుగా ఉండాలండి, అంతవరకు కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా పిండిని ఇలా అంటే వెడల్పుగా అస్సలు విడిపోవట్లేదు చూడండి, ఇలా ఉండాలి. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, మొత్తము అసలు విడిపోకుండా పిండి అంతా ఇలా తీసినా కానీ జస్ట్ ఇదే చపాతీ ఇలాగే ఉంటుంది చూడండి. ఇది ఇలా రావాలి పిండి. ఈ విధంగా వచ్చే వరకు కలుపుకుంటేనే చపాతీ అనేది చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా కొత్త వాళ్ళు చేసినా కానీ పగలకుండా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. ఇది పిండి కలుపుకోవడంలోనే మెయిన్ ట్రిక్ ఉంటుందండి. ఫస్ట్ పిండి వాటర్ బాయిల్ చేసి దాన్ని పిండి ఉప్పడం అంటారండి. అలా చేసుకొని ఇలా కలుపుకుంటేనే పిండిని అప్పుడే చక్కగా వస్తాయండి రోటీస్. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని చూడండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్ పైన పొడి పిండిని వేసుకొని ఫస్ట్ ఈ మెథడ్లో చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను చేయితోని. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చక్కగా వచ్చేస్తుందండి, అస్సలు పగలకుండా ఈజీగా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో పొడిపిండిని కింద చల్లుకుంటూ కింద చపాతీ పీటకి అంటుకోకుండా పొడిపిండి చల్లుకుంటూ ఇలా చేసుకోవాలండి. అస్సలు క్రాక్స్ లేకుండా రౌండ్గా చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి, ఇలాగే చేయితో తట్టేసి చేసేయొచ్చండి. చూడండి ఎంత తిన్నగా వచ్చిందో, చాలా సన్నగా చక్కగా వచ్చింది కదండి. చూడండి, ఇలా పైనకి తీసినా కానీ అస్సలు విరిగిపోదండి. పిండి అలా కలుపుకొని పిండిని అలా చేసుకుంటే. ఇప్పుడు సెకండ్ మెథడ్ అండి, ఇది చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ కాకుండా మీరు అలా కష్టం ఇబ్బంది రాదు అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి. జస్ట్ మీరు పిండి చక్కగా కలుపుకున్నారనుకోండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఎవరికైనా వస్తుందండి. చూడండి, చపాతీ కర్రతో మీకు కావాల్సిన సైజులో చపాతీ చేసేసుకొని ఇప్పుడు రౌండ్గా చక్కగా రావటానికి మీకు అంచులు హెచ్చుతగ్గులు అనిపించినప్పుడు ఇలా నీట్గా ఉండాలంటే ఏదైనా ఇలా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఏదైనా క్యాప్ తీసుకొని ఇప్పుడు దీన్ని ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్ ఎక్కువ వేడైన తర్వాతనే ఈ చపాతీ వేసి కాల్చుకోవాలండి. ఫస్ట్ వేసి కాల్చింది చపాతీ కర్రతో చేసిందండి, ఇదేమో నేను చేయితో చేసింది. కింద సైడ్ పిండి ఉంటుంది కాబట్టి ఒక తడిగుడ్డకి వాటర్ అనుకొని ఇలా చేస్తున్నాను, పిండి లేకుండా. చూడండి, అన్ని చపాతీలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇలా చేసుకుంటే. నేను ఫస్ట్ కొన్ని ఇలా చూడండి అన్ని పొంగుతూ వచ్చాయి. నేను ఫస్ట్ గీ వేయకుండా చేశానండి. ఇది మా పిల్లల కోసము గీ వేసి కాల్చుతున్నానండి. ఫస్ట్ మా కోసము గీ లేకుండా కాల్చాను, తర్వాత ఇది మా పిల్లల కోసం గీ వేసి కాల్చాను. ఇలా గీ వేసి కాల్చిస్తే పిల్లలు చక్కగా తింటారండి, చాలా టేస్టీగా ఉంటాయి, వద్దనకుండా తినేస్తారు. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రాగి అంబలి, ఇది అసలు సిసలైన విలేజ్ స్టైలు పాతకాలం పద్ధతిలో మట్టి పాత్రలో రాగి అంబలి చేసి చూపిస్తున్నాను. పాతకాలంలో ఎక్కువగా నేను చిన్నప్పుడు ఇలాగే చేసేవారు మా నాన్నమ్మ వాళ్ళు. ఈ విధంగా చేయండి, చాలా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. ఇలాంటి నేను మట్టి పాత్ర తీసుకొని దీంట్లో ఒక 1/2 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. దీనికి ఒక 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ 3 కప్పులు వేసుకున్న తర్వాత ఈ పిండి చక్కగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి.
ఇది పిండి ఇలా చేసుకుంటేనే ఉండలు లేకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా చిక్కగా అవుతుంది, అలాగే గట్టి పడుతుంది. ఇది గట్టి పడిన కొద్దీ మంచి స్మెల్ వస్తుంది. ఇది కుక్ అయినట్టు తెలవాలి అంటే దీని స్మెల్ చక్కగా మంచి స్మెల్ వస్తుంది. కుక్ అయినట్టు పచ్చి వాసన లేకుండా, రాగి పిండి స్మెల్ లేకుండా మంచి కుక్ అయినట్టు స్మెల్ వస్తుంది. అంతవరకు కుక్ చేసుకోవాలి. థిక్గా కూడా అవుతుంది కొద్దిగా. ఇప్పుడు ఇలా అయిన తర్వాత కన్సిస్టెన్సీ కింద దింపేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ అంబలి నేను నైట్ చేస్తున్నాను. ఇది నైట్ చేసి మార్నింగ్ తాగాలండి. నైటే ఎప్పటిదప్పుడే తాగొద్దు. ఇలా పులియబెట్టాలి కొద్దిగా. ఇలా పులియబెట్టిన దాన్ని అంబలి అంటారు, లేకపోతే రాగి జావా అంటారు. అప్పటికప్పుడు తాగేదాన్ని. ఇలా ఇది కాటన్ క్లాత్ కట్టేసి ఇది నైట్ ఇలా పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇది మామూలుగా అయితే పాత రోజుల్లో అయితే ఎక్కువగా ఇలా కట్టేసి ఉట్టి పైన పెట్టేవాళ్ళు. పొద్దునకి చక్కగా పులిసి చాలా బాగా టేస్ట్ వచ్చేది. చూడండి, ఇలా గట్టి పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి కొద్దిగా మంచి పులిసిన స్మెల్ కూడా వస్తుంది. ఈ రాగి పిండి ఇలా చేయటం వల్ల చాలా మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఒక 1 కప్పు వాటర్ వేసుకొని ఇలా చల్ల కవ్వంతో చిలుక్కోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. మీరు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. దీంట్లో బెల్లము అలాంటివి స్వీట్గా చేసుకోవటానికి వీలు లేదండి. ఇది అంబలి కాబట్టి ఇది పులుస్తుంది, కొద్దిగా పులుపు ఉంటుంది. పెరుగు కూడా చూసుకొని వేసుకోవాలి, మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవటమే. దీంట్లో ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ నంచుకొని తినొచ్చు. నేనైతే ఇలాగే సర్వ్ చేస్తాను. దీంట్లో పెరుగు కాకుండా ఇంకా మక్కగుడాలు కలిపేవాళ్ళు, అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి. దీంతో పాటు ఎప్పుడు చేసే విధంగా కాకుండా రాగి పిండితోనే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా హెల్దీగా, చాలా మంచిదండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నానండి. దీంట్లో ఒక 2 పించులంతా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని పొడి పిండిని చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ, తగినన్ని వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా కొద్దిగా తీసుకొని చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి పైన ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని మనము కలిపెట్టుకున్న ఈ పిండిని నేను చూపిస్తున్న విధంగా ఒత్తేసేయండి. వేడిగా ఉన్న పర్వాలేదు, ఈజీగా ఒత్తేయచ్చు. డైరెక్ట్ ఒత్తేయచ్చు. ఇలాగా మందపాటి చపాతీలాగా ఇలా ఒత్తేయాలి. ఇలా ఒత్తిన తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా కాలనివ్వాలి. ఉడకాలి, అది చక్కగా కాలాలండి. 2 వైపులా తిప్పుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా చించి వేసుకోవాలి. ఇలా అంతా రొట్టెలు కూడా ఇలా చించి వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. దీనికి ఒక 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం సరిగా సరిపోయింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు వేస్తున్నాను. వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా సగం వేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టానండి, ఇవి కూడా ఒక సగం వేసాను. వేసి ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటేనే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే ఆ పప్పులుగా అలాగే ఉండి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అదొక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మిగతా సగం కూడా నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కూడా ఇప్పుడు అంతా ఇంకో సగం ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను.
వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చుట్టేసుకోవటమే ఉండలాగా. చూడండి, ఉండ చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. దీనికి నెయ్యి అదేం అవసరం లేదు. మళ్ళీ చాలా బాగుంటుంది, చేయటం కూడా చాలా ఈజీ. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నడుము నొప్పి అలాంటివి ఉండకుండా ఇవి చాలా మంచిది. ఇలా నెలకొకసారైనా చేసి తిన్నారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. పిల్లల నుండి పెద్దల వరకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.